వెల్కమ్ టు కళాతాడి కిచెన్. ఈరోజు మన కిచెన్లో వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఈజీగా ఒక గంటలోనే పరమాన్నం, పులిహోర, దద్దోజనం ఇలా 3 రకాల ప్రసాదాలని ఈజీగా తయారు చేసేసుకుందాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా అన్నాన్ని ఈ విధంగా కుక్కర్లో పెట్టుకుని వండేసుకోండి. తర్వాత చింతపండుని ఇలా నానబెట్టి ఉంచుకుందాము. కరివేపాకు, పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని రెడీగా ఉంచుకోండి. తర్వాత తాలింపు గింజలు, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు, ఎండుమిర్చి ఇవి మెయిన్ అన్నమాట. ఇవి కూడా రెడీ చేసి పెట్టి ఉంచుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాండిల్ పెట్టుకుని ఒక్కొక్కటిగా వేయించేసుకుందాం. ముందుగా ఆవాలు, తర్వాత జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చి, తర్వాత పచ్చిశనగపప్పు, ఆ తర్వాత వేరుశనగపప్పులు కూడా వేసేసుకోండి. పప్పులు ఎక్కువ ఉంటే పులిహోర కూడా బాగుంటుంది టేస్టీగా. ఇలా వేయించేసుకుందాం. జీడిపప్పు మనం విడిగా వేయించుకుందాము. ఇవన్నీ బాగా దోరగా వేగే విధంగా వేయించుకోండి. తర్వాత కరివేపాకు వేసేద్దాం. ఇలాగా ఈ తాలింపు అంతా వేయించేసుకున్న తర్వాత జీడిపప్పు కూడా మనం విడిగా వేయించి ఉంచుకుంటాం కదా. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసేద్దాము. మనం ముందు రైస్ ఉడికించి ఉంచుకోవటం వలన మనకి పులిహోరలోకి కొంచెం, పరమాన్నంలో కొంచెం, దద్దోజనంలోకి కొంచెం అట్లా తీసేసుకుని మనం 3 ప్రసాదాలను ఈజీగా రెడీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం గుజ్జు తీసి పెట్టించుకుని చింతపండు పులుసు కూడా ఇందులో వేసేద్దాము. ఇలా ఉడికించుకోండి పులిహోరకి. ఇలా చేసుకోవటం వల్ల మనకి చాలా టైం కలిసి వస్తుంది, ఈజీగా త్వరగా అయిపోతుంది. శనగలు ముందు రోజునే నానబెట్టి ఉంచుకుంటాం కాబట్టి అది కూడా ఒక ప్రసాద నైవేద్యంగా ఉంటుంది. తర్వాత మనం అన్నము పులిహోరకి సరిపడా తీసుకుని ఇలాగా ప్లేట్లో ఆరబెట్టుకొని తర్వాత పసుపు, ఆయిల్ వేసి ఈ రైస్కి బాగా పట్టించాలి. పచ్చికరివేపాకు కూడా వేసుకోండి. అప్పుడు రైస్కి పడుతుంది అన్నమాట, బాగుంటుంది. ఇలాగ కలిపేసి ఉంచుకోండి. శనగలు కూడా నానబెట్టేసి ఉంచుకుంటాం కాబట్టి ముందు రోజే మనం అమ్మవారికి వాయనంలోకి అదొక ప్రసాదం. తర్వాత మనం బియ్యం పిండిలో బెల్లం వేసుకొని చలిమిడి కూడా ఒకటి తయారు చేసి ఉంచుకుంటాం, అదొకటి. తర్వాత పెసరపప్పును కూడా మనము నానబెట్టి ఉంచుకుంటే వడపప్పు, తర్వాత పానకం, బెల్లము, నీళ్ళు, తర్వాత మిరియాల పొడి, కొంచెం యాలకులు వేసుకుంటే పానకం కూడా తయారైపోతుంది. ఇప్పుడు మనం ఈ రైస్లోని ముందుగా ఇప్పుడు వేయించుకున్నాం కదా, మనం చింతపండు గుజ్జు తాలింపు వేసుకుని పప్పులు అవన్నీ ఈ రైస్లో వేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకుని జీడిపప్పులు కూడా వేసేసుకుని ఇలాగ చక్కగా కలిపేసుకుంటే మనకి అమ్మవారికి పులిహోర నైవేద్యం రెడీ అయిపోయింది. చూసారా ఈజీగా. రైస్ ఒకటి ఉడకపెట్టించేసుకుంటే ఇవన్నీ రెడీ చేసుకుంటే 3 రకాల నైవేద్యాలు ఈజీగా తయారైపోతాయి. ఇప్పుడు మనకి ఒక ప్రసాదం రెడీ అయిపోయింది. తర్వాత పెరుగన్నంలోకి అన్నము, పెరుగు, మిరియాల పౌడర్ అనమాట, ఇందాక చూపించింది. చక్కగా అన్నాన్ని మెత్తగా గుజ్జుగా పిసికేసుకొని దానిలో పెరిగేసుకుని కలిపేసి అమ్మవారి నైవేద్యంలోకి ఉప్పు వేయకూడదండి, కొంచెం మిరియాలు కలుపుకొని తాలింపు వేసేసుకుందాం. దానిమ్మకాయ గింజలు కూడా వేస్తే ఇంకా మంచిది. మిరియాల పౌడరు వేసి ఆవు నెయ్యి వేసేయండి పైన, నైవేద్యం కదా అమ్మవారికి. ఇప్పుడు రెండోది కూడా మనకి ఈజీగా తయారైపోయింది. ఇప్పుడు మనము పరమాన్నం చేసుకుందాము. పాలు పొంగిచ్చేసుకుని దానిలోని ఈ రైస్ వేసేయండి. పాలల్లో అన్నం ఉడుకుతుంది బాగా. ఒక 5 నిమిషాలు అట్లా ఉడికిస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికేస్తుంది కాబట్టి అన్నం. పాలు పొంగించుకునేటప్పుడు మాత్రం గిన్నెకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఆవు పాలు పొంగించుకొని అందులో రైస్ వేసి ఉడికిచ్చేయండి. ఇలా దగ్గరగా ఉడికిపోతుంది. పాలలోని ఆ పాలన్నీ కూడా రైస్కి పట్టేసి చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో ముందుగా మనం తురిమి పెట్టుకున్న బెల్లం కూడా వేసేద్దాము.
ఈ విధంగా వేసేస్తే కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత దీంట్లో యాలకుల పొడి, ఆవు నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. జీడిపప్పు, కిస్మిస్, బాదాము, ఇట్లా డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైన అమ్మవారికి నైవేద్యంలో వేసి పెట్టండి. కొంచెం లైట్గా పచ్చకర్పూరం కూడా వేయాలి. వేసుకుంటే మనకి పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. మనకు 1 అవర్లోనే ఈజీగా అయిపోతుంది. ఏ విధంగా అయినా మనం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. చక్కగా ఈజీగా హ్యాపీగా అమ్మవారికి ప్రసాదాల నైవేద్యాలు రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఆవు నెయ్యిలో వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్, ఆవు నెయ్యి వేసేసి అమ్మవారికి నైవేద్యం రెడీగా ఉంచేద్దాము. ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనం పరమాన్నం, పులిహోర, దద్దోజనం తయారు చేసుకున్నాం కదా. తర్వాత బియ్యం పిండితోటి చలిమిడి కూడా బెల్లం వేసి కొంచెం లైట్గా వాటర్ వేసి కలిపి పచ్చి చలిమిడి పెట్టేయండి. తర్వాత శనగలు, కొంచెం వడపప్పు, పానకం కూడా పెట్టుకోండి. అంతేనండి. ఈజీగా జాబ్స్ చేసుకునే వాళ్ళకైనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొంతమందికి పూర్ణం బూరెలు, గారెలు అట్లాంటివి వేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈజీగా ఉంటుంది.